మీడియా రిపోర్ట్స్కు ధన్యవాదాలండి. ఈరోజు సడన్గా మార్నింగ్ నాకు ఫోన్ రావడం జరిగింది పబ్లిక్ నుంచి. అందుకే పశు వైద్యశాలగా దాన్ని చూస్తామని చెప్పి రావడం జరిగింది. అప్పుడే మీడియా వాళ్ళు ఉన్నారు, లోకల్గా మీడియా వాళ్ళు ఉన్నారు, ప్రెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా తెలుసుకునేది ఏమంటే ఇక్కడ దాదాపు 22 నుంచి ఎక్స్పైరీ డేట్స్ మెడిసిన్స్ అంతా కంటిన్యూగా అలాగే ఉన్నాయి. అవి ఎందుకు పెట్టినారు అని డాక్టర్ గారిని సమాధానం క్వశ్చన్ అడగడం జరిగింది. ఆయన నాకు తెలియదండి, నా వెనక ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకు చూడలేదు అది అని చెప్పడం జరిగింది. అందుకే ఇది తప్పు ఎవరిది? వాళ్ళు డీడీ గారిదే, ఏడీ గారిది అడిగితే లీవ్లో ఉన్నానని ఆన్సర్ చెప్పడం జరిగింది. డీడీ గారు సరి అయిన సమాధానం చెప్పినారు. పాపం నేను యాక్షన్ తీసుకుంటామని చెప్పి. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ పశు వైద్యశాలలు కాంట్రాక్ట్గా సర్వీస్ కోసము వితౌట్ శాలరీ వాళ్ళు గౌరవభత్తం లేకుండా పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పద్ధతి కాదు. కాకున్నాయంటే వీఆర్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్. ఎందుకంటే పశువులు కూడా మాలాంటి మనుషులు, వాళ్ళు కూడా ప్రాణాలు ఉంటాయి. దానికి ఏమి ఇచ్చినా అవి సర్దుకుంటాయి. మనుషులే ఎక్స్పైరీ డేట్స్ ఇచ్చినప్పుడు ఎక్కువ తక్కువ అయితే హాస్పిటల్స్ ఉంటాయి. ఒక డాక్టర్ లేకుంటే 10 డాక్టర్లు పోతా. వాళ్ళకి ఎవరు చెప్తారో ఎవరు లేదు, మీరే ఆలోచించండి డాక్టర్ గారు. ఇంకొకటి చెప్తున్నా, ఇక్కడ వాటర్ కూడా సఫిషియెంట్ వాటర్ కూడా లేదు పశు వైద్యశాలలో. ఈ ఎండాకాలము మనుషులే తట్టుకోలేరు వాటర్ లేకుండా. మళ్ళీ ఈరోజు పశువులు వాళ్ళ పరిస్థితి ఎలాగా? వాళ్ళ స్టాఫ్ అడిగితే దొంగతనం అయింది అని చెప్తున్నారు. దొంగతనం అయితే ఈరోజు మెషిన్ దొంగతనం అయింది, రేపు పొద్దున హాస్పిటల్ ఎత్తుకుపోతారు. అప్పుడు అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారు? నేను ఒకటే డాక్టర్ గారు డిమాండ్ చేస్తున్నా, ఇక్కడ ఉంటే డ్యూటీ డాక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ గారు కానీ నెక్స్ట్ టైము ఇలాంటి చిన్న పొరపాట్లు కానీ ఇట్లా ఎక్స్పైరీ డేట్స్ కానీ ఇక్కడ దొరికినాయంటగా మాత్రము మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా, పబ్లిక్ ద్వారా, పొలిటికల్ ద్వారా దీన్ని రెచ్చగొడతామని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నాం. ఎవరైనా కానీ తప్పు చేస్తారో ఆ తప్పు సర్దించుకుని మీ పశు వైద్యశాలని సరి అయిన రీతిలో నడపని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఇటు వరకు ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. నా పేరు దేవిశెట్టి ప్రకాష్, నేను ఆధునిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆధునిక. ఎందుకు బయట నుంచి మందులు వేసుకుంటున్నారు? ఎందుకు బయట తీసుకురామంటున్నారు? ఏమో అందరూ లేదనుకుంటా చెప్తున్నారు. అది ఎప్పుడు ఎంత అయింది ఇప్పుడు మీకు డబ్బులు? 90 రూపాయలు అయింది. 90 రూపాయలు పెట్టి తేవాలా? అది ఆసుపత్రి, గవర్నమెంట్ ఆసుపత్రి ఎందుకు ఉన్నది? మరి తెచ్చుకున్నారంటే మనం బయట చేసుకుంటే పర్మనెంట్ డాక్టర్ చేసుకుని గవర్నమెంట్ ఉండడం కోసం తెచ్చింది. దుడ్లు పెట్టాలంటే బయట దొరకరా డాక్టర్ దుడ్డు వస్తే? చంద్రకాల అద్దెకు తీసుకున్నారా మీరు? దీని గురించి ఎవరు పట్టించడం లేదు. పైన వాళ్ళ ఎగ్జామ్ తీసుకున్నారా? దీనికోసం ఎవరు పట్టించడం లేదు. ఈ హాస్పిటల్లో ఏం బయట ఆశిస్తున్నారు ప్రతి ఒక్కరికి. ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు మందులు? బయట మెడికల్ షాప్ నుంచి తెచ్చుకున్నాను. ఎంత అయింది మందులకి? 150 రూపాయలు అయింది. ఇక్కడ లేవంట? ఇక్కడ వచ్చి ఇటుకి 2-3 సార్లు అడిగితే లేవన్నారు. బయట రాసుకుని తెచ్చుకున్నాను. అన్నీ బయట నుంచే తెచ్చుకుంటున్నాం సార్. ఏం రాసేయడం లేదు. మాకు 10 రూపాయలు కూడా బయట రాసేస్తున్నారు. ఇంజక్షన్ లేవు, ఏం లేవు. ఇక్కడ అడిగితే ఏమంటున్నారు? నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ అడిగితే ఏమంటున్నారు? తీసుకోండి, స్టాక్ లేవు 6-7 నెలల నుంచి అంటున్నారు. మీరే తగిన చర్యలు తీసుకుంటారు. దీనికి ఎట్లా సమాధానం? ఎలక్షన్స్ ఇప్పుడు ఆలోచించడం అన్ని ఆలోచించి చేస్తున్నది. అందరూ ఇంటికి పోతారు కదా, పోతారు కదా. ఉంటాడు కదా వాళ్ళందరూ రావాలి, ప్రెస్ వాళ్ళు